కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల గురించి మా పార్టీ నాయకులు మాట్లాడితే, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి వెన్నులో వణుకు పుడుతుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఉలికెక్కువ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అరచకాల గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి జరిసేపు ఆగరాదా అన్న, పోలీసులు చూస్తున్నారు కదా ఎంత నిర్బంధమో, ఎలా ఇంత నిర్బంధం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల రుణమాఫీ, ఇలా రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే, రైతు బంధు గురించి మాట్లాడితే ఇలా మమ్మల్ని నిర్బంధించడానికి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి కేసులు పెట్టి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మేము ఏం అడిగినాం, సృజన్ రెడ్డికి నైని బ్లాక్లో టెండర్ వచ్చింది, కుంభకోణం జరిగింది, వేల కోట్ల రూపాయలు తన సొంత బామ్మర్దికి కట్టబెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులతోని కుమ్మక్కై వాటాలు పంచుకుంటున్నారని అడిగిండు హరీష్ రావు గారు. ఏం అడిగిండ్రు? వాటాలు మంత్రులు స్వయంగా మంత్రులే వాటాలు పంచుకుంటున్నారు. నీకెంత, నాకెంత, బట్టికెంత, ఇలా బట్టికెంత, సృజన్ రెడ్డికి ఎంత, ముఖ్యమంత్రికి ఎంత, ఉప ముఖ్యమంత్రికి ఎంత, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎంత, కోమటి రెడ్డికి ఎంత, కిందికి హామీల ముఖ్యమంత్రులను మంత్రులను చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తుల పంపకాలు ఇలా మంత్రులు, ముఖ్యమంత్రులు వాటాలు పంచుకుంటున్నారు. కమిషన్ టెండర్ల పేరు మీద ఇలా వాటాలు దాన్ని ప్రశ్నించిన 7వ హామీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఇగో నెట్టేస్తా ఉన్నారు మాట్లాడితే. ఇదా ప్రజాస్వామ్యం? ఇలా వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి గురించి మాట్లాడుతున్నందుకే ఇలా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ నోటీసులు ఇస్తూ ఉన్నారు. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీ భయపడదు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భయపడదు. కేసీఆర్ గారు పెంచినటువంటి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తెలంగాణ ఉద్యమంలో కేసులకు ఒడ్డి నిలబడి జైలుకి వెళ్ళి తెలంగాణ తెచ్చినాం. తెలంగాణ ద్రోహులు సమైక్యవాదులతో చేతులు కలిపి తెలంగాణ ఆస్తిని పంచుతూ ఉన్నారు. తెలంగాణ ఆస్తిని దోచుకుంటున్నందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ప్రశ్నిస్తున్నందుకు మమ్మల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, నోటీసులు ఇస్తూ ఉన్నారు. కొంతమంది నేతలు కూడా స్వయాన కొంతమంది ప్రముఖులు కూడా రావడం ఫోన్ ట్యాపింగ్ ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అవుతుందన్నారు కదా, ఆ డీజీపీ మహేందర్ రెడ్డికి స్వయాన మీరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇచ్చిండ్రు, మరి ఆయన పిలిచిండ్రా? ఇది కేవలం డ్రామా. 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి రాజకీయ డ్రామా, రాజకీయ క్రీడలో తెలంగాణ ప్రజలు బలిగారు. తెలంగాణ ప్రజల పక్షాన డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది ప్రజల కోసం. 7వ హామీ ఎక్కడ పెడతారు? మాట్లాడడానికి కూడా పర్మిషన్ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు 7వ గ్యారెంటీ కింద